నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో శివాలయాలు మారుమ్రోగుతున్నాయి. రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు శివాలయాలు ముస్తాబయ్యాయి. ఆలయాల్లోని విద్యుత్ దీపాలతో అలంకరించారు. కాగా నేటి నుంచే శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి వేడుకలకు కామారెడ్డి జిల్లాలోని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. శివరాత్రి పండుగ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ముదాం గలిలో గల శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం, వీక్రింగ్ మార్కెట్లో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, క్యాసంపల్లి శివాలయం, కృష్ణాజివాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పలు శివాలయాలు అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఆ భోలా శంకర్ని దర్శనానికి భక్తులు నేటి నుండే శైవ క్షేత్రాల వద్ద బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పూర్తి చేశారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఉపవాసాలు, దీక్షలు చేపట్టి రాత్రి మొత్తం జాగరణ చేయనున్నారు. ప్రత్యేక పిండి వంటకాలు, దుంపలు, పండ్లు, పలహారాలు తీసుకుంటారు. ఇందుకు తగినట్టుగానే ఆలయ పరిసర ప్రాంతాల్లో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా పండ్ల దుకాణాలు వెలిశాయి. ఉదయం నుంచే పండ్లు, పూజా సామాగ్రి కొనుగోలు జోరందుకున్నాయి. కొనుగోళ్లకు భారీగా ప్రజలు తరలిరావడంతో దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. शिव ओम नमः शिवाय हर ओम नमः शिवाय हर ओम नमः शिवाय शिव ओम नमः शिवाय కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. पुष्पं नमः शिवाय पत्रं नमः शिवाय धूपं नमः शिवाय दीपं नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय. नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय. ఫస్ట్ లైట్ పెట్టారంటే మీద అంతదా అంతది ఒకసారి పంపించిన సార్ పెట్టిద్దాం. దానికి దొరకలేదు, మస్తు పోయింది. शांति రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అతి పురాతనమైనది. చాలా ఇప్పటి కార్యక్రమాలు, జాగరణ కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు మరియు అలాగే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. అందరూ శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని
శివరాత్రి మరుసటి రోజున శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. కళ్యాణంలో కూడా అందరూ భాగస్వాములే పాల్గొనవచ్చును. ఉత్సవాలను విజయవంతం చేయగలరు. ఓం నమః శివాయ. కొలను ఉంది. ఆ తర్వాత లోపల సిద్ధి బుద్ధి సమేత వినాయక భగవానుడు ఉన్నాడు. 6 చేతుల కణాలు లేని సిద్ధి బుద్ధి వినాయకుడు మన కృష్ణాజవాడి గ్రామంలో రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో కలడు. ఆ స్వామి వారిని పూజించి ఎలాంటి కోరికలు కోరుకున్నా 100కు 1000% కంపల్సరీ. శివరాత్రి సందర్భంగా ఈసారి ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చడానికి స్నానపు గదులు, అదేవిధంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా టెంట్లు వేయడం జరిగింది. భోజనశాల, ఫంక్షన్ హాలు ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు అనగా శివరాత్రి నాడు ఉదయం 4 గంటలకి హోమం జరుగుతుంది. హోమం జరిగిన తర్వాత శివాలయంలో ప్రతి సంవత్సరం లాగానే అభిషేకాలు జరుగుతుంటాయి. భక్తులు వచ్చిన వాళ్ళు స్నానం చేసి లోపల అభిషేకాలు చేసుకోవచ్చు. అదేవిధంగా తదుపరి శివరాత్రి మరునాడు శివపార్వతుల కళ్యాణం ఇదే రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో శివపార్వతుల. కేసీఆర్ చేసిన మోసం కన్నా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువగా మోసం చేస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. మార్పు కోసం ఎన్నికల్లో హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు తర్వాత అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పి 14 నెలలు దాటినా ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడారు. ఎన్నికల ముందు ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వాళ్ళ అభ్యర్థిని పెడితే ఎక్కడ ప్రశ్నిస్తామన్న భయంతో అభ్యర్థిని పెట్టలేదన్నారు. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టలేదని కాంగ్రెస్ అంటోందని, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులకు 5 డిఏలు క్లియర్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్కటి కూడా చేయలేదన్నారు. పీఆర్సీ ఇవ్వలేదని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయలేదని ఆరోపించారు. దేశంలో ఎక్కడా తెలంగాణ లాంటి పాలన లేదని, అభివృద్ధిలో తెలంగాణ మోడల్ అని చెప్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్ని మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ మోడలేనా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చారని, అన్ని చేస్తున్నామని చెప్పినా క్షేత్రస్థాయికి వెళ్లే పథకాలు ప్రజలకు అందడం లేదన్నారు. కొందరికి ఇచ్చి అందరికి ఇచ్చామని ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. మీరు చెప్పిన ఏ డిక్లరేషన్ అయినా అమలు చేశారా అని ప్రశ్నించారు. మాట్లాడితే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందంటున్నారు. ఎన్నికలకు ముందే కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని తెలీదా? ఖాళీ ఖజానా ఉందని తెలీదా అని అడిగారు. ఇప్పుడు జరిగే ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. ఈ ఎన్నికల్లో పాల్గొనేది విద్యావంతులు, మేధావులేనన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ఎన్నికలని పేర్కొన్నారు. తమ పిల్లల భవిష్యత్తుకు సేవింగ్స్ చేసుకొని వాటి ద్వారా కుటుంబాలు ఆర్థికంగా పైకి ఎదగాలని 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి, అంటే 1 రూపాయి కూడా ట్యాక్స్ లేకుండా వారిని మధ్యతరగతి కుటుంబాలని అనేక మంది కూడా ఇవాళ ప్రతి ఒక్కరు ఈ బడ్జెట్, ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఎవరు ఊహించలేదు. అందరూ అనుకున్నారు ఇంతకుముందు 7 లక్షలు దాకుంది, 8 చేస్తారో 9 చేస్తారో అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా వాళ్ళందరి యొక్క మధ్యతరగతి వాళ్ళు తీవ్ర కష్టాల్లో ఉన్నారు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, వారిపై తోడు నిలవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు, నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రతి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయడానికి, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణలో ప్రజల ఆకాంక్ష నెరవేరడం కోసం ఈ ఎన్నికలు ఒక మార్గదర్శకాన్ని సూచించేటటువంటి విధంగా మరి విద్యావంతులందరూ కూడా, ఉపాధ్యాయులు, విద్యావంతులు మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించి ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి అంజిరెడ్డి గారిని, టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి కొమరయ్య గారిని మరి భారీ మెజార్టీలో గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఓటర్లందరూ కూడా కోరుకుంటూ
తెలంగాణ రాష్ట్రానికి ఈ ఎన్నికల ద్వారా పెద్ద ఎత్తున మధ్యతరగతి విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని విద్యానికేతన్ సీఈఓ జునేద్ బహెల్మి అన్నారు. తమ పాఠశాల విద్యార్థులు విదేశాల్లో మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడడం గర్వంగా ఉందన్నారు. ప్రతి విద్యార్థికి జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్న లక్ష్యం ఉండి తీరాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా నర్సన్నపల్లిలోని విద్యానికేతన్ పాఠశాల 50వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రత్యేక నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల సీఈఓ జునేద్ మాట్లాడుతూ 1974లో పాఠశాలను కవి బెహెల్మా స్థాపించారని 30 ఎకరాల విశాలమైన ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులకు విలువతో కూడిన నాణ్యమైన విద్యా బోధన అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తమ విద్యార్థులు ఏదో ఒక రంగంలో స్థిరపడి ఉన్నారని చెప్పారు. తమ పాఠశాల ద్వారా ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దామని, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారన్నారు. తమ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. Behelmi. I am the CEO for Vidyaniketan High School. Vidyaniketan High School was established in 1974 with the core intention of delivering value-based education and education for all. Education for people of different communities, education for kids with different mindsets, education for kids so that kids grow up to become responsible people of this beautiful nation. The school was established by my father, Muhammad Abdul Qawi Behelmi Sahab. He came to Kamaredi with nothing but a big dream of delivering quality education to the people of Telangana. We have grown from a 2-room school to a 30-acre. That these kids make this world a better place to live. We are not happy by making doctors, but we'll be happy if we can make honest and dedicated doctors. Our idea is just not making individuals who can have a successful life for themselves, but we want to produce kids, those who make this world a better place to live. Doctors who are passionate, engineers who are responsible, businessmen who are considerate. We are happy to produce kids who shall grow up to become responsible fathers. We will be happy to produce children who shall abide by the rules and regulations of this beautiful nation. Vidyaniketan High School, Qavi Behelmi of Education Law, 50th Anniversary School Day Function Law, ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ వచ్చినాక వాస్తవంగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ విద్యానికేతన్ హై స్కూల్లో ఖబీస్ బెహెల్మి దాదాపు 30 ఎకరాలలో ఈ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి చక్కని విద్యను అందిస్తూ జునేద్ గారు, అబ్రేజ్ గారు, అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ప్రిన్సిపల్ని కూడా కలవడం జరిగింది. మేడం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తను ప్రిన్సిపాల్ బాధ్యతలు వహిస్తూ అక్కడ రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడ విద్యానికేతన్ స్కూల్లో తను జాయిన్ కావడం జరిగింది. విద్యానికేతన్ స్కూల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలుకుబడి గల ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం ఓటును కొనుగోలు చేయడానికి వెనుకాడటం లేదని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ కేశవులు అన్నారు. ఓటుకు 5 నుంచి 10,000 ఇవ్వటానికి ఒప్పందాలు చేసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే కొన్ని చోట్ల మధ్యవర్తుల చేతికి డబ్బులు సంచులు చేరుకున్నాయని, ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ నెల 27న జరగనున్న ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలుకుబడి గల ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం ఓటును కొనుగోలు చేయడానికి వెనుకాడటం లేదని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ కేశవ్ తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుకు 5,000 రూపాయలు, టీచర్ ఎమ్మెల్సీ ఓటుకు 5 నుంచి 10,000 ఇవ్వటానికి ఒప్పందాలు చేసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే కొన్ని చోట్ల నాయకుల వద్దకి మధ్యవర్తుల చేతికి డబ్బులు సంచులు చేరుకున్నాయని తెలంగాణ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో జరుగుతున్న ఎన్నికల తీరు దారుణంగా ఉందన్నారు. ఎవరు గెలుస్తున్నారనే చర్చ కంటే ఎవరు ఎక్కువ డబ్బులు పంచుతున్నారనే దానిపైనే చర్చ జరుగుతుందన్నారు. ఎలాగైనా గెలిచి తీరాలని ఇది తమకు జీవన్మరణ సమస్యగా అభ్యర్థులు భావించడంతో డబ్బుల పంపిణీ వ్యవహారం పరాకాష్ఠకు చేరుకుందని చెప్పారు. ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉన్న వాళ్లకు భారీ ఎత్తున ముడుపులు చెల్లించడానికి ముఖ్యమైన పార్టీల అభ్యర్థులందరూ సిద్ధపడ్డారన్నారు. ధనబలం, కండబలం ఉన్న సంపన్న వర్గాలకే టికెట్ కేటాయించడం మూలంగానే భారీ ఎత్తున ఓట్లు కొనుగోలు జరుగుతుందన్నారు. ఒక్కొక్క అభ్యర్థి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్య విధానంలో ఓటు కొనుగోలు తంతు విషయాన్ని ఎన్నికల సంఘం చూసి చూడనట్లు నడుచుకోవడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు తీసుకొని ఎన్నికలను సజావుగా జరపాలని డాక్టర్ కేశవులు ఎన్నికల సంఘాన్ని కోరారు. రేపు జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కానీ ఎమ్మెల్సీ టీచర్ ఎన్నికలలో చాలా ఎత్తున డబ్బుల పంపిణీ జరగబోతుందని తెలుస్తుంది. డబ్బుల ద్వారా ఇటు గ్రాడ్యుయేట్స్ను అటు టీచర్లను కూడా ప్రలోభ పెట్టడానికి ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున డబ్బులు కుమ్మరించడానికి సిద్ధపడ్డాయి. ఎందుకంటే ఎన్నికలు ఆ పార్టీలకు చాలా ప్రధానం కాబట్టి బాగా చదువుకున్నటువంటి విద్యావంతులపై కూడా ధనప్రాము ఉంటుందనే ఆశతో వాళ్ళు అటువంటి కుతంత్రాలు, కుట్రలు పన్నుతున్నారు. ఈ డబ్బుకు, ఈ వ్యామోహానికి, ఈ ప్రలోభాలకు విద్యావంతులైనటువంటి ఇటు గ్రాడ్యుయేట్స్ కానీ ఇటు టీచర్స్ కానీ ఎట్టి పరిస్థితిలో ప్రలోభాలకు లొంగకండి. మంచి వాళ్ళకే ఓటు వేయండి. ఇప్పటికే ఒక్కొక్క ఓటుకు 5,000కు పైగా ఇవ్వడానికి ప్రధాన పార్టీలు సిద్ధపడ్డాయంటే ఇది 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా ఈ కార్పొరేట్ శక్తుల వాళ్ళు, కొందరు ఇండిపెండెంట్ కూడా సిద్ధపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. కాబట్టి విజ్ఞులైనటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్లు కానీ అటువంటి చెడు అలవాట్లకు, చెడు సంప్రదాయాలకు దూరంగా ఉండాలని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ అయిన నేను డాక్టర్ కేశవులుగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. కులము, మతము, జాతి, ప్రాంతీయ, తరతమ భేదాలు లేకుండా అందరూ ఓటింగ్లో పాల్గొని నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో మంచి వాళ్ళకే ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ 315 జీవోలో సవరణలు చేయాలని రాష్ట్ర టీఎన్జీఓఎస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్ అన్నారు. సిపిఎస్ విధానం రద్దుకు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ ఉన్న బిల్లులను 5 DAలుగా ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓఎస్ కార్యాలయంలో రాష్ట్ర టీఎన్జీఓఎస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డ తర్వాత అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న సమస్యలు ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ మార్చి బడ్జెట్ అనంతరం ఏప్రిల్లో ఆర్థిక వెసులుబాటు ఉంటుందని, అప్పుడు సమస్యల పరిష్కారం కూడా కృషి చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపినట్టు చెప్పారు. ఉద్యోగ సంఘాలు ఏర్పడి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుమారు 60,000 మంది ఉద్యోగుల్లో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. జేఏసీ ఏర్పడిన తర్వాత దాదాపు 206 సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తద్వారా గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ
ఆర్థిక వెసులుబాటు కాగానే మిమ్మల్ని పిలిచి అన్ని సమస్యలు అడిగి ఏప్రిల్లో 2 డిఏలు పిఆర్ఎస్ కమిటీని కూడా పిలిచి మాట్లాడదాం. మరి మేమైతే మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నామని చెప్పిన సందర్భం ఇస్తున్నప్పుడు కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్లే ఈ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతున్నాయి. కానీ 1,00,000 లోపు ఉన్న బిల్స్ను కూడా క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఒక డిఏ ఇవ్వడం వచ్చిన తర్వాత మా సమస్యలన్నీ ఆ రోజు ఆ కార్యక్రమంలో అన్ని నెరవేర్చే బాధ్యత మేము తీసుకోవాలన్నందుకు తాను స్పందిస్తూ ఎల్బీ స్టేడియంలో దాదాపు 60,000 మంది ఉద్యోగులతో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటున్నాం 80 సంవత్సరాలైన తర్వాత. మరి ఇక్కడ కామారెడ్డి జిల్లాలో టీఎన్జిఓలు, మరి అంగన్వాడీ నుంచి ఆశా కచేరీ ఎవరైతే ప్రభుత్వ పారదర్శకత తీసుకుంటున్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడానికి రావడం జరిగింది. మరి పెద్ద మొత్తంలో దాదాపు 5,000 మంది ఉద్యోగులు తల్లి రావాల్సిన బాధ్యతను ఇక్కడ ఉన్న అధ్యక్ష కార్యదర్శులు తీసుకోవాలని. మరి టీఎన్జిఓ సంఘం అంటే మీకు తెలుసు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించింది. తెలంగాణ రావడానికి డిఏలు అయితేనేమి, అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకోవాలి. దాన్ని కూడా ఒక కమిటీ వేసింది. ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకుని దాదాపు ఇక 2-3 రోజులలో సబ్ కమిటీ కూడా మళ్ళీ బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి గారు కూర్చొని మాట్లాడతానని ఇప్పుడే ఫోన్ రావడం, మళ్ళీ ఆ కమిటీలో అన్ని సమస్యలు ఉద్యోగుల సమస్యలు నెరవేర్చే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటా అన్నందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూనే సంఘం అంటేనే ఎప్పుడు సంఘటితంగా ఉండాలి. టీఎన్జిఓ సంఘం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వ పథకాలను ముందు తీసుకోవడం ముందుంటుంది. ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను అమలు చేసే బాధ్యతను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వం అంటే ఎవరో కాదు ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం కాబట్టి మీరు కూడా స్వచ్ఛందంగా ఓటు హక్కును మేము వినియోగించుకోవాలి. ప్రభుత్వంలో ప్రజల్లో భాగం కాబట్టి మా ఉద్యోగులకు ఇక్కడ ఎలక్షన్ చేసే వాళ్ళకు ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి,
భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతి కోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో సైన్స్ ఫెస్ట్ సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈఓ రాజు, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు ఎల్లయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ రాజు మాట్లాడుతూ గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెస్ట్ సెలబ్రేషన్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అద్భుతమైన ప్రదర్శనలు, ప్రాజెక్టులు చూపించడం జరిగిందన్నారు. ఇంత చక్కటి సైన్స్ ఫేర్ చేసినందుకు పాఠశాల ఉపాధ్యాయుల తరఫున విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఒక మంచి సైంటిస్ట్ అయ్యే అవకాశాలు మీ అందరికీ ఉన్నాయి. ఏదైనా సరే దేనిని గుడ్డిగా నమ్మద్దు. సైన్స్ ఎప్పుడు నమ్మదు గుడ్డిగా. ఈ కొంతమంది భూత వైద్య డాక్టర్లు ఉంటారు. ఏదో ప్రపంచాన్ని నేను మైమర్పిచ్చేస్తా, అమావాస్య పౌర్ణమి రోజు కొంతమంది నాకు అమావాస్య వస్తే అనారోగ్యానికి గురైతా, పౌర్ణమి వస్తే ఆరోగ్యంగా ఉంటా. దిస్ ఇస్ ద వల్ల వాళ్ళ అనారోగ్యానికి గురవుతారు తప్ప ఎవడు మూఢనమ్మకాలు, వాడు మంత్రం చేస్తుండ్రు, వాడు దయ్యం ఉంది, ఇదంతా మనం నమ్మద్దు. మనం సైన్స్ నమ్మాలి. సైన్స్ అనేది ట్రూత్. అమెరికాని పాలిస్తుందే భారతీయులు. అక్కడ టెక్నాలజీలో ప్రతి దాంట్లో చైర్మన్స్ అంతా ఎవరు తెలుసా? భారతీయులే. ఈరోజు అమెరికా అగ్రగామి కళలు కనండి, మంచి కళలు కనాలా, చెడు కళలు కనద్దు. ఈ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది సైన్స్. దీంట్లో చాలా గూగుల్ వెళ్తే ప్రపంచం మొత్తం కనబడుతుంది, ఏది కావాలంటే అది. ఓకే, దీనికి వ్యసనం కాకూడదు. దీన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. మనకి ఎంత అవసరమో అంత వాడాలి. అవసరం లేదని పెట్టుకుంటే రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరి గారి ప్రీతం మరియు మేడ్చల్ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు పత్తి కుమార్లను సదాశివనగర్ మండలం మల్లన్నగుట్ట వద్ద ఎస్సీ విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్యను సన్మానించారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా మీదుగా వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కాసేపు ఆగారు. అనంతరం ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య చైర్మన్ కు నిరుపేద దళిత కుటుంబాల స్థితిగతులను గురించి వివరించారు. అర్హులైన దళిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేయాలన్నారు. అర్హులైన వారికి ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్లు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన చైర్మన్ నిరుపేద కుటుంబాలను తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సేవాదల్ జిల్లా అధ్యక్షులు లింగాగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి, ఎస్సీ విభాగం మండల అధ్యక్షులు కవిన్, మైనార్టీ మండల అధ్యక్షులు సాదిక్ అలీ, ఇతర మండల నాయకులు ఉన్నారు. ఆడుకుంటూ వెళ్లి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని
రామేశ్వరంపల్లి శివార్లో చోటు చేసుకుంది. మృతి చెందిన చిన్నారులను 10 సంవత్సరాల వయసు గల సంతోష్ శివలుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరంపల్లి శివార్లో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు 2 చిన్నారులు పల్లెవారి కుంటలో మునిగి మృతి చెందారు. మృతి చెందిన చిన్నారులు జిల్లా కేంద్రంలోని గ్రీన్ సిటీలో నివాసం ఉండే 10 సంవత్సరాల వయసు గల సంతోష్ శివలుగా గుర్తించారు. గ్రీన్ సిటీలో నివాసం ఉండే చిన్నారులు సంతోష్ శివలు ఇంటి ముందర ఆడుకుంటూ ఉన్నారు. సైకిల్ తొక్కుకుంటూ సమీపంలో గల పల్లెవారి కుంట వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కుంటలో పడి సంతోష్ శివలు మృతి చెందారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.